शमशाबाद एयरपोर्ट के पार्किंग लॉट में एक शख्स औरत को डरा धमकाकर चाकू की नोक पर उसकी कार लेकर फरार हो गया। आरजीआईए पुलिस को इसकी इत्तला मिलने पर पुलिस ने एक केस दर्ज कर लिया और मुख्तलिफ जावियों से तहकीकात का आगाज करते हुए शातिर चोर को गिरफ्तार कर लिया और मजीद कार्रवाई के लिए जुडिशल रिमांड में भेज दिया। नाजरीन, शहर हैदराबाद में जुराइम के वाक़यात इतने बढ़ गए हैं, ऐसा लग रहा है जैसे मुजरिम पेशा अपराध में पुलिस और कानून का खौफ ही खत्म हो गया। एयरपोर्ट जैसे सिक्योरिटी प्लेस पर भी मुजरिम पेशा अपराध बिना खौफ चोरी और लूटमार जैसे जुराइम अंजाम दे रहे हैं। शहर में बढ़ते हुए जुराइम का आखिर सबब क्या है? क्या लॉ एंड ऑर्डर की लापरवाही या कानूनी कवायद की कमजोरी, जिससे मुजरिम पेशा अपराध के हौसले दिन ब दिन बुलंद हो रहे हैं? इस सिलसिले में रियासती हुकूमत और महकमा पुलिस के आला अफसरान, डीजीपी, सिटी कमिश्नर पुलिस को चाहिए कि वो शहर में अमन व अमान बरकरार रखने और जुराइम की रोकथाम के लिए और लॉ एंड ऑर्डर में सुधार लाने के लिए सख्त कानून बनाए। नाज़रीन, आप अपने ख्यालात कमेंट के जरिए जरूर बताएं। आइए देखते हैं इस खुसूस में मज़ीद तफसीलात। ऐसे ही अहम खबरों के लिए हमारे चैनल को यूट्यूब पर सब्सक्राइब करें, फेसबुक पर लाइक करें, इंस्टाग्राम और ट्विटर पर फॉलो करें। 3వ తారీఖు రోజు అంటే 23/6/2024 రోజు రాత్రి 2 గంటలకు బొడ్డు రాజు అనే అతను ఒక ఆర్జీఐ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ బొడ్డు రాజ్ కుమార్ అనే అతను డ్రైవరు, అతను వాళ్ళ ఓనర్స్ను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి వచ్చే క్రమంలో ఆగినప్పుడు ఒక 2 వ్యక్తులు అతనికి తారసపడి బెదిరించి కత్తి చూపెట్టి ఈ XUV 500 ఆయన నడిపే వెహికల్ను తీసుకొని పోవడం జరిగింది. ఈ 2 గంటలకు వచ్చి ఆయన కంప్లైంట్ ఇవ్వగానే మన డిఐ నాగేశ్వరరావు మరియు SHO బాలరాజు గారు ఇమీడియట్గానే టీమ్స్ ఫామ్ చేసి వాటి కోసం వెతకడం జరిగింది. ఆ తీసుకుపోయిన క్రమం అంతా కూడా CCTVలో మరియు ఇతర ఎవిడెన్స్ను కలెక్ట్ చేసి ఈరోజు నజీబుల్లా అలియాస్ జాయద్ అలియాస్ జయీద్ అని బాలాపూర్ అతనుని అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసే క్రమంలో అతని దగ్గర ఒక కత్తి కూడా దొరికింది. ఆ కత్తితో పాటు అతను దొంగిలించిన ఇది రాపరీ చేసిన వెహికల్ను కూడా రికవర్ చేయడం జరిగింది. ఇతనితో పాటు మొహమ్మద్ అబ్దుల్ మజీద్ అని ఇతని ఫ్రెండ్ ఒకను బాలాపూర్లో అతనే కూడా ఉండడం జరిగింది. అతన్ని కూడా త్వరలో పట్టుకుంటాము. ఈ వెహికల్ రికవర్ చేసిన వెహికల్ను కత్తిని ఇతని రిమాండ్తో పాటు కోర్టులో దాఖలు చేయడం జరుగుతుంది. అయితే అతను అక్కడ కత్తి ఆయనతో వీళ్ళతో పాటు ఉండడం అనాలిసిస్ చేస్తే అక్కడ ఏదో ఒక అఫెన్స్ చేసి వైలెంట్గా ఇంజురీ చేసుకోవడం జరిగింది. బట్ ఈ క్రైమ్లో ఈ అఫెన్స్లో కత్తితోటి ఎవరికి కూడా ఇంజురీ కావడం జరగలేదు. కాబట్టి ఇతన్ని నజీబ్ను అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కు తరలించడం జరుగుతుంది. 307 కేసు ఓల్డ్ సిటీ సౌత్ జోన్లో మరియు మాదాపూర్ జోన్లో ఉన్నట్టు అర్థమవుతున్నది. దీన్ని ఇంకా కూడా వెరిఫై చేసి రీసెంట్ కేసులు ఏమన్నా ఉంటే ఇతన్ని కూడా పీడీ యాక్ట్ రికమెండ్ చేస్తాం.